జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవునా? ఎందుకు? కారణం చెప్పలేదండి. చెప్పలేవే, నువ్వు చచ్చినా చెప్పలేవు. గట్టిగా అరిచి అందరూ వచ్చేలా చేశానని రేపు నా దగ్గర కూడా వస్తానని చెప్పి నా దగ్గర ఉన్న లెగ్ పీసులు తీసుకెళ్లిపోయింది బావగారు. ఎప్పుడూ లేంది ఈ ఇంట్లోకి దెయ్యం రావడం ఏంట్రా? నువ్వు దాంతో మాట్లాడడం ఏంటో నాకంత గందరగోళంగా ఉందిరా. ఇదిగో అబ్బాయి, ఈ దయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయో తెలియదు గాని ఒకవేళ ఉంటే వాటిని ఇంట్లోంచి బయటికి తరవేయడానికి పూజలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పిలిపించి పొద్దున్నే పూజలు చేపిద్దాం, గొడవ వదిలిపోద్ది. అవునవును, మీరిద్దరూ కండబలం గుండెబలం ఉన్నవాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే నాలాంటిదైతేనా దెయ్యం కనపడగానే నా గుండె ఆగిపోయేది. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి, నువ్వు భయపడుతున్నావా? ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉంది కదా నీకు. మనుషులంటే నేను డేర్ చేయగలను, దెయ్యాలంటే నాకు చచ్చేంత భయం అండి. నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా గుండమ్మా. పదా. సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి. అర్ధరాత్రి పూట కొత్తగా ఈ దయ్యాల గోలేంటి? ఏమండి, మీరు వెళ్ళి పడుకోండి. పదండి పదండి పదండి. బేబీ, నువ్వు కూడా పద. ఎల్లు అబ్బాయి, ఎల్లు. పదమ్మా, పదండి. అసలు ఈ దయ్యాలు గోలేంటో ఎందుకైనా మంచిది, మనం కూడా వెళ్ళిపోదాం. ఏవండి, నేను మిమ్మల్ని పట్టుకుని పడుకుంటానండి. కాదనకండి, చాలా భయం వేస్తుంది. సర్లే. దెయ్యం అంటే ఇంత భయం పెట్టుకుని దెయ్యం పేరు చెప్పి నన్నే భయపెడతావా? ఈ రోజు నుండి వీలు దొరికినప్పుడల్లా నాకు ఈ దెయ్యం వస్తూనే ఉంటుంది. చిన్న పిల్లలా ఎలా వణికిపోతుందో చూడు. పడుకో, పడుకోవే పండదానా. ఏంటి గుండమ్మా, దయ్యం పేడ వదిలించమని దండం పెట్టుకున్నావా? అవును తాతయ్య. తాతగారు, రాత్రంతా నాకు భయంతో నిద్ర పట్టలేదు కాబట్టి నా కళ్ళు ఎరబడ్డాయి. మీ కళ్ళు ఎందుకు ఎరబడ్డాయి? నాది సేమ్ సిచ్యువేషన్ మనవడా. రాత్రి దయ్యం డిస్కషన్ అయిపోయిన తర్వాత నిద్రపోకుండా నా గదిలో ఆంజనేయ దండకం చదువుతూ కూర్చున్నా. ఇంచుమించు నా పరిస్థితి కూడా అంతే. అయ్యో, కానీ నేను మాత్రం మా ఆయన్ని గట్టిగా పట్టుకుని ధైర్యంగా ఉన్నా. అవును బాబీ, ఇదివరకు ఎప్పుడైనా మీ ఇంట్లోకి దెయ్యాలొచ్చాయా? అదే పెళ్ళిళ్ళు కాకముందు వచ్చి వెళ్ళాయా అని. మా ఇల్లు ఏమైనా దయ్యాలు రెస్ట్ తీసుకునే గెస్ట్ హౌస్ అనుకున్నారా అలా వచ్చిపోవడానికి? నాకు తెలిసినంత వరకు నీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి ఎఫెక్ట్లు ఎప్పుడు చూడలేదమ్మా. మరి రాత్రి దెయ్యం ఎందుకు వచ్చినట్టు? వచ్చింది నిజంగా దయ్యం కాదు, బావగారే దయ్యం గెటప్లో వచ్చారు. మా అన్నయ్య? అవును, ఇది చూడండి.
అది దెయ్యం డ్రెస్సు. ఇది ఎక్కడదే? రాత్రి దయ్యం వచ్చిందని మనం అందరం టెన్షన్ పడుతుంటే లాస్ట్లో బావగారు చాలా కూల్గా వచ్చారు, గుర్తుందా? ఇంతకీ ఆదేడమ్మా? వాష్రూమ్ లో వేడి గేమ్ ఆడుకుంటున్నారంట. దయ్యం చెప్పింది మామయ్య. ఆ? ఏమైంది? ఎవరంత గట్టి గట్టిగా అరిచింది? దయ్యం వచ్చిందని అందరూ భయపడుతుంటే ఆయన మొహంలో మాత్రం భయం లేదు, టెన్షన్ లేదు. కూల్గా మాట్లాడి నిన్ను తీసుకెళ్ళిపోయారు. బావగారు కూల్గా ఉన్నారు, పైగా దయ్యం ఐటు బావగారు ఐటు మ్యాచ్ అయింది. దాంతో నాకు అనుమానం వచ్చి ఇంటి చుట్టూ వెతికితే ఇదిగో ఇంటి వెనకాల ఈ దయ్యం డ్రెస్ దొరికింది. అంటే రాత్రి దెయ్యం వేషం వేసుకొచ్చింది అన్నయ్యనా? వాడికేం పోయే కాలం అందరినీ భయపెట్టడానికి? రివెంజ్. రివెంజా? ఎవరి మీద అక్క? నా మీద. ఏంటక్క నువ్వు చెప్పేది? అదేంటమ్మా, మనోడు దెయ్యం గెటప్లో రివెంజ్ తీర్చుకోవడం ఏంటి? అంటే తాతయ్య అది అన్నయ్య ఎప్పుడైనా కోపంగా ఉంటే అన్నయ్యని డైవర్ట్ చేయడానికి వదిన అప్పుడప్పుడు తన మీదకి దెయ్యం వచ్చినట్టు యాక్ట్ చేస్తుందంట. ఓ, అయితే రాత్రి మనం డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకోవడం అన్నయ్య వినుంటాడా వదినా? అవును, వినే ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.